సందర్భం వస్తే మన చిన్నప్పటి జ్ఞాపకాలు జిందగీలా మంచిగా నిలబడనీకి పడ్డ కష్టాలన్నీ గుర్తొస్తాయి. లేకుంటే వాళ్ళని అడిగితే బయట పెడతాం. అట్లనే ఇప్పుడు మనం మక్తల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న వాకిటి శ్రీహరి గురించి మాట్లాడుకుందాం. ఎమ్మెల్యే గురించి ఏముంటది చెప్పనీకే? రాజకీయాలంటే పిచ్చి, లేకుంటే ఇష్టం ఉంటేనే కదా రాజకీయాలలో వెళ్తారు అని అంటారేమో కానీ, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఎమ్మెల్యే టైం కలిసిరాక సపోర్ట్ అందక క్రికెటర్ కాలే కానీ, కాలం కలిసి వచ్చినుంటే ఆయనను కూడా ఒక క్రికెటర్ లెక్క చూసేటోళ్ళం కావచ్చు. అవునులా, తెలంగాణ స్పోర్ట్స్ మినిస్టర్ వాకిటి శ్రీహరి ఒక ఆయనతోని పంచుకున్న మాటలను బట్టే నేను మీకు ఈ ముచ్చట చెప్తున్నా. సారు రైతు కుటుంబంలో పుట్టిండట. సార్కు చిన్నప్పటి సంది క్రికెట్ అంటే మస్తు పానం ఉండినట. ఎట్లకైనా ఎన్ని తిప్పలు పడైనా క్రికెటర్ కావాలని మస్తు కలలుగా అన్నాడు. అందుకే వాళ్ళ ఊరికి దగ్గరలున్న కృష్ణా స్టేషన్లో రైలు ఎక్కి ఒకరోజు బాంబే వెళ్ళిపోయిండు. ఆడ ఆలనీళ్ళని అడిగి వాంకడే బ్రబౌర్ను శివాజీ పార్క్ గ్రౌండ్ చుట్టూ తిరుగుతుండేనట. ఆ గ్రౌండ్లకు పోతే కనీసం లోపల ఫీల్డ్ను కూడా ముట్టుకొని ఇచ్చేటోళ్ళు కాదట. మరి ఇక క్రికెట్ మైదానాల గురించి తెలిసిందేనా? అట్లా లోపలికి పోయి ఏదంటే అది ముట్టుకొని ఇయ్యరు కదా. పాపం సార్ను కూడా గట్లనే ఏం ముట్టుకొని ఇచ్చేటోళ్ళు కాదట. అందులో ఇంకా అప్పట్లో ముంబై క్రికెటర్లు అంటే గవాస్కరు, మంజ్రేకరు, టెండూల్కరు, వెంగసర్కారు ఇట్లా ఒక వర్గం క్రికెటర్లకే అవకాశాలు ఎక్కువ ఉంటుండేనట. మరి తెలంగాణ నుంచి వచ్చినా అంటే ఎవ్వరు దేకను కూడా దేకలేదట. అయినా సరే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవ్వరు ఆపినా పట్టు వదలని విక్రమార్కుని లెక్క దినాం ఒక ఛాన్స్ ఇవ్వమని గ్రౌండ్ల చుట్టూ మస్తు తిరిగి 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 ఆఖరికి మ్యాచ్లు ఆడే అవకాశం సాధించిండు. కానీ ఎవ్వరు బౌలింగ్ ఇచ్చేటోళ్ళు కాదట. ఆటల 12th మ్యాన్ లెక్కనే ఉండేనట. చివరాఖరికి కనీసం ఒక్క ఓవర్ అయినమని బతిలాడి ఛాన్స్ కొట్టేసిండట. ఇక ఒకే ఒక్క అవకాశాన్ని వాకిటి సిఆర్ సార్ వాడుకుని మెల్లగా రెగ్యులర్ మ్యాచ్లు ఆడి ఆడి బౌలర్గా మొదలుపెట్టి ఆల్రౌండర్గా ఎదిగిండు. కానీ అప్పుడే సచిన్ టెండూల్కర్ క్రికెటర్ స్టార్గా మారిండు. ఇటు ఎన్నో అష్ట కష్టాలు పడ్డ వాకిటి శ్రీహరి రంజీ మ్యాచ్లు ఆడేదాకా వచ్చిండు. కానీ గాచారం బాలేక కాలం కలిసిరాక మధ్యలోనే అయిపోయిందట ఆయన క్రికెట్ కెరీరు. ఆనాడు టీమిండియాలో స్థానం సంపాదించాలని ఎంతో ప్రయత్నించిండట. రంజీల దగ్గరనే అయిపోయిండు. దానికి తోడు వాళ్ళ అయ్యవ కూడా క్రికెట్ ఆడనీకే తనకు ప్రోత్సాహం ఇవ్వకపోవడంతోనే క్రికెటర్ కాలేకపోయిందట. పాపం గాని దేవుడు ఒక తాన కిటికీలు మూస్తే ఇంకో తన తలుపులు తెరుస్తాడంటారు కదా. అట్లనే సిఆర్ సార్ కూడా మెల్లగా రాజకీయాలలో అడుగుపెట్టిండు. సర్పంచ్గా కెరీర్ మొదలుపెట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ మంత్రిగా ఎదిగిండు. అదృష్టమో ఆయన రాతనో పట్టో తెలియదు కానీ ఏ క్రికెట్ కోసం అయితే కళలు కని కని ఆ కళలు ఆవిరైనాయో అదే ఆటలకు మంత్రి అయిండు.